అందరికీ హాయ్ అండి. ఈరోజు నా చేతి నాటుకోడి స్పెషల్ ఫ్రై ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ అయితే వెలిగించుకొని బాండి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. దీని తర్వాత వెల్లుల్లి రెబ్బలను కొన్ని తీసి పెట్టుకొని అవి కూడా కచ్చపచ్చగా దంచుకొని ఇందులోనే వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. దీని తర్వాత ఒక లవంగా ఒక ఇలాచి వేసుకోవాలి. ఎక్కువగా వేయకూడదు, ఇది ఫ్లేవర్ కోసం అంతే. తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న నాటుకోడి చికెన్ పీసెస్ అయితే ఇందులో వేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లోనే మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మంచిగా కలుపుకొని కొంచెం సేపు అలా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో చిటికెడంత పసుపు అలాగే సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మంచిగా కలుపుకోవాలి. ఇది ఎంత బాగా కలిస్తే కూర అంత టేస్టీగా ఉంటుంది. దీని తర్వాత కారం అయితే వేసుకోవాలి. నేను ప్రిపేర్ చేసిన ఇలా స్పెషల్ కారమే నేను చేసే కర్రీస్లో వాడతాను. ఈ కారం గురించి నేను మీకు మళ్ళీ వీడియో చేస్తాను, అది ఎలా ప్రిపేర్ చేయాలో. తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దీని తర్వాత కూరలో టేస్ట్కి సరిపడేంత ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కూరను అయితే ఉడకనివ్వాలి. చూడండి చాలా బాగా కుక్ అయింది కర్రీ అయితే. మా పిల్లలు అయితే ఇట్లా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర ఆకు అలాగే గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇక కర్రీ అయితే రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చేసి చాలా బాగుంటుంది నాటుకోడి చికెన్ ఫ్రై అయితే. ఇలా చేస్తే మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.